హలో ఫ్రెండ్స్, నా పేరు జయలక్ష్మి. నేను ఈరోజు మనందరి కోసం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు రచించిన తులసీ దళం 1 అనే పుస్తకం నుండి దాన్ని చదివి మీకు వినిపించాలనుకుంటున్నాను. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ప్రణామాలు అర్పిస్తూ, వారి ఈ పుస్తకం రచనకు ముందు స్వపరిచయం చేశారు. అది నేను చదువుతున్నాను పత్రిజీ గారి గురించి. ఈసారి నా భౌతిక యాత్రకి నేను ఎంచుకున్న తల్లి సావిత్రీదేవి, తండ్రి రమణారావు. భౌతిక శరీర ధారణ చేసింది 1947లో. అయితే గత 5 జన్మల నుంచి చేస్తున్నది ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణే. ఈసారి ఈ యాత్రకి కూడా కారణం అదే. అయితే అదే ఈ భూలోకానికి ఆఖరి చూపు. ఉత్తరోత్తర ఎన్నో ఊర్ధ్వలోకాలు. ఈ ఆఖరి నాటకంలో ఎంచుకున్న భార్య స్వర్ణమాల. నన్నెంచుకుని వచ్చిన వారు పరిణిత, పరిమళ. ఇప్పుడు అందరూ యోగులే. ఆధ్యాత్మిక పరిచయం 1976లో మిత్రులు శ్రీ రామచెన్నారెడ్డి గారి ద్వారా గత జన్మల స్మృతులు మొదలైంది 1979లో. 1981 నుంచి 1983 వరకు శ్రీ సదానంద యోగి పరిచయ మరి సేవాభాగ్యం. అప్పటి నుంచి మొదలు ఉధృతంగా ఆధ్యాత్మిక ప్రచారం. ఒకటే ధ్యేయం, అందరినీ యోగులుగా, జ్ఞానులుగా మలచటం. మరేది యోగ్యమైనదిగా, జ్ఞానంగా నాకు తోచలేదు. 1990లో కర్నూలు పారిశ్రామికవేత్త శ్రీ బివి రెడ్డి గారితో కలయిక. ఆ భాగ్యంగా కర్నూలులో బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం యొక్క రూపకల్పన, ది కర్నూల్ స్పిరిచువల్ సొసైటీ యొక్క అవతరణ. 1982లో కోరమాండల్ ఉద్యోగ విరమణ. ధర్మిళ అనంతపూర్ పట్టణ ప్రవేశం. వెంటనే అడ్వకేట్ శ్రీ ఎన్సి సంపత్ కుమార్ గారితో స్నేహం. ఫలితంగా పిరమిడ్ ధ్యాన కేంద్రం అనంతపూర్లో ప్రారంభం. 1993లో ప్రొద్దుటూరు, ఉరవకొండ, గుంతకల్లు స్పిరిచువల్ సొసైటీలు. 1994లో తిరుపతి స్పిరిచువల్ సొసైటీ. కడప, ధర్మవరం, కదిరి, పీలేరు, బ్రాహ్మణపల్లి, రాయదుర్గం, హిందూపురం, ఆదోని మొదలైన ధ్యాన కేంద్రాలు. 1994లో బిఏ మాస్టర్ పుస్తక రచన. 1995లో స్వామి సదానంద ఆశ్రమం, నందవరం, పిరమిడ్ ధ్యాన కేంద్రం, తెనాలి. 1995లో తులసీ దళం పుస్తక రచన. ప్రస్తుత జీవనయాత్రలో విశేషాలు ఇంతవరకు ఇవి. నిరంతరం స్వాధ్యాయం ద్వారా జ్ఞానమయంగా, నిరంతరం యోగమిత్రుల సహవాసంతో ఆనందమయంగా, ప్రతి క్షణము అర్థవంతంగా ఉపయోగింపబడుతున్నది జీవితం. ఇది నా స్వపరిచయం. సుభాష్ పత్రి. తదుపరి 1996లో నెల్లూరు, నరసరావుపేట, నాగలదిన్నె, గద్వాల్ మొదలైన స్పిరిచువల్ సొసైటీలు మరి 99% మౌనవ్రతం. ఉరవకొండ పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభం. 1997లో విశాఖపట్నం, ఎమ్మిగనూరు, విజయవాడ, శ్రీకాళహస్తి, రాయదుర్గం, బళ్ళారి, బెంగుళూరు, హోస్పేట, సాంగ్లీ స్పిరిచువల్ సొసైటీలు. 1997లో అనేక పిరమిడ్ పుస్తకాలు, మ్యాగజైన్ల ప్రచురణ. 1998లో భూపాల్, జైపూర్, ఉజ్జయిని, బొంబాయి, మైసూర్, రాయ్పూర్, ఆదోని, నంద్యాల, మదనపల్లి, కడప, యలమంచిలి, తాడిపత్రి, గుత్తి, నూజివీడు, జైపూరు, పామర్రు, ఆల్వాల్, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, వరంగల్, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, పత్తికొండ స్పిరిచువల్ సొసైటీలు. 1998లో సుమారు 30 వరకు ద్వైమాసిక ధ్యాన పత్రికలు అనేక ధ్యాన కేంద్రాల నుండి వెలువడటం. 1999లో చిత్తూరు, వాయిల్పాడు,
కలిచెర్ల, గూడూరు, వెంకటగిరి, జగిత్యాల, ఖమ్మం, ఏలూరు, పలమనేరు మొదలైన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలు, అహ్మదాబాద్, కలకత్తా, న్యూఢిల్లీ, సూరత్, సింగపూర్, హాంకాంగ్, మద్రాసులలో ధ్యాన తరగతులు. ఇంకా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు సుభాష్ పత్రి గారు. ఎంతో కాలంగా వాంఛిస్తున్న ఈ పుస్తక రూపకల్పన సెప్టెంబర్ 1994 గుంతకల్లులో జరిగింది. పుస్తక రూపకల్పన జరుగుతున్న సమయంలో ఎన్నో సమంజసమైన మార్పులు, చేర్పులు చేసిన స్వర్గీయ డాక్టర్ వివి బాలకృష్ణ కర్నూలు వారికి నేనెంతగానో కృతజ్ఞుడను. డ్రాఫ్టుల తయారీ అవిరామంగా శ్రమించిన అనంతపూర్ మాస్టర్ పి. రమణ ఎంతైనా అభినందనీయులు. పుస్తకం వ్రాయటానికి సరియైన వాతావరణం కల్పించిన వారు గుంతకల్ స్పిరిచువల్ సొసైటీస్కి చెందిన మాస్టర్ శ్రీయుతులు టి. మురళీధర్ గారు, కె. విజయ్ కుమార్, మరి జి. నరసింహయ్య గారులు. పుస్తక ప్రథమ ప్రచురణకు ఆర్థిక సహాయం అందించిన వారు అనంతపూర్ పిరమిడ్ ధ్యాన కేంద్రం మాస్టర్సు బివి ప్రతాప్ రెడ్డి మరి జి. గుణాకర్ రెడ్డి గారులు. ఈ పుస్తకంలో ఉదహరింపబడిన ఉపనిషత్ శ్లోకాలు రామకృష్ణ మిషన్ ప్రచురణల నుంచి, బుద్ధ సూక్తులు డాక్టర్ రత్నాకరం బాలరాజు గారి ధమ్మపదం నుంచి, వేద మంత్రాలు వాటి అర్థాలు స్వామి దయానంద పండిత గోపదేవ్ విరచిత ఆర్య సమాజ ప్రచురణల నుంచి, మరి వేమన పద్యాలు బాల సరస్వతి బుక్ డిపో వారి వేమన పద్య రత్నాకరం నుంచి స్వీకరించబడ్డాయి. అలాగే ఇతర రచయితల ఇతర గ్రంథాల నుంచి కూడా ఎన్నో పద్యాలు, శ్లోకాలు, సూత్రాలు సేకరింపబడ్డాయి. ఈ రచయితలు మరి ప్రచురణకర్తలందరికీ కృతజ్ఞతలు. ఈ పుస్తకాన్ని ఇంత సుందరంగా ముద్రించిన సోమేశ్వర ప్రింటింగ్ ప్రెస్ విజయవాడ అధినేత అయిన శ్రీ బి. ముఖర్జీ గారికి ప్రత్యేక అభినందనలు. తులసీదళం. ఆ రోజు 13 నవంబర్ 1994 తిరుపతి స్పిరిచువల్ సొసైటీ సభ్యులతో కలిసి తిరుపతి నుంచి పీలేరు వెళుతున్నాము. పీలేరులో ధ్యానం క్లాసు ఇవ్వటం కోసం నాతో పాటు ఉన్నవారు మాస్టర్స్ మిట్టా శ్రీనివాసులు, కంచి రఘురాం, శేఖర్, మునుస్వామి, ఇంకా మేడం ఉదయలక్ష్మి గారులు. బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటే భావతరంగిణి మొదలైంది. అనగా మనసులో ఆలోచనలు అన్నమాట. ఆ భావతరంగిణి. మెదడు మరి ఊరికే కూర్చోదు కదా. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. కొందరు మాది అద్వైత మతం, జగన్మిథ్య, బ్రహ్మ సత్యం, జీవో బ్రహ్మైవ అంటారు. అందులోనూ కొందరు కంచిమఠ పరంపర మాది అంటారు. మరికొందరు కాదు మాది శృంగేరి సాంప్రదాయం అంటారు. కొందరు మాది విశిష్టాద్వైత మతం, సగుణోపాసన మాకు ముఖ్యం అని వక్కాణిస్తారు. కొంతమంది మేము శ్రీ వైష్ణవులం, అన్ని మతాలలోనూ ఉత్కృష్టమైనది శ్రీ వైష్ణవ మతం, అది ఆది విష్ణువుకి సంబంధించినది, మాది పూర్ణ ప్రవృత్తి మార్గం అంటూ ఉంటారు. కొందరు మేము మధ్వులం, జీవుడు వేరు బ్రహ్మ వేరే అంటారు. అందులోనూ కొందరు దక్షిణాది మఠం వారం మేము అని ఉడిపి క్షేత్ర సర్వక్షేత్రాల్లోనూ పవిత్రం అంటూ ఉంటారు. కాదు కాదు, ఉత్తరాది మఠం పద్ధతే అసలు సిసలైన మధ్వ సాంప్రదాయం అని మరికొందరు అంటారు. కొంతమంది మేము శ్రీ విద్యోపాసకులం, సకల చరాచర సృష్టి మొత్తం శ్రీచక్రంలోనే నిండి ఉన్నది కనుక ఉపాసన సర్వశ్రేష్టం అని అంటారు. కొంతమంది మాది అచల రాజయోగం, మిగతాది దీనికి దిగదుడిపే అని అంటారు. చేయవలసింది ఏమీ లేదు, ఉన్నదంతా ఆ బట్టబయలే, మూలం లేని గుర్తెరిగే ఈ శరీరం ఏమీ కాదు అని అంటూ ఉంటారు. కొంతమంది మేము ఒరిజినల్ రోమన్ కాథలిక్కలం అంటారు. కాదు కాదు, మేము ప్రొటెస్టెంట్లమండి అని కొందరు. నిజానికి జీసస్ కన్నా మేరీ మాతయే ముఖ్యం అని మరికొందరు. కొంతమంది మేము యూదుల నుండి పాత నిబంధన మాకు ప్రమాణం, యెహోవా ఒక్కడే దేవుడు అంటూ ఉంటారు. కొంతమంది మేము జైనులం అంటారు. అందులోనూ శ్వేతాంబరులమండి అని అంటారు. కాదు కాదు, శ్వేతాంబరం తక్కువ స్థితి, మేము దిగంబరం అని మరికొందరు. మరికొంతమంది మాది వీరశైవ మతం, మేము లింగాయతులం, సర్వవేళలా లింగాన్ని ధరించటం మాకు తప్పనిసరి, పరమశివుడు తప్పితే ఇతర తక్కువ దైవాలతో మాకు అవసరం లేదు అని అంటారు. కొంతమంది మేము సిక్కులం, గురుగ్రంథ పూజ మాకు శరణ్యం,
అంటారు. కొంతమంది మాది ఇస్లాం, అందులోనూ షియాలం అని అంటారు. కాదు కాదు మేము సున్నీలం అంటారు మరికొందరు. ఈ 2 కాదు మేము అహ్మదీయులం అని మరికొందరు. కొంతమంది మేము సుంకులమ్మ దేవతను కొలుస్తాము. మాకు మా గ్రామ దేవత తప్ప ఇంకేమీ అక్కర్లేదు. జంతు బలి మాకు ముఖ్యం అంటారు. కొంతమంది మా విలవేల్పు వెంకటేశ్వర స్వామి, ఆయనే కలియుగ దైవం, ఆయనే సర్వం, అతనే ఆర్చేవాడు, తీర్చేవాడు అన్నీ ఆయనే. మా తలనీలాలు ఆయనకు సమర్పిస్తూ ఉంటాం. ప్రతిఫలంగా ఆయన మా కోరికలన్నీ తీరుస్తూ ఉంటాడు అని అంటారు. కొంతమంది మాది గాయత్రి పరివారని, ఓం భూర్భువః మంత్రమే సర్వభాగ్యకారిణి అని అంటూ ఉంటారు. కొంతమంది మాది ఆర్య సమాజం, సత్యాలన్నీ వేదాలలోనే చెప్పబడి ఉన్నాయి. వేదాలు మాత్రమే శృతి, వేదాలు మాత్రమే ప్రమాణం అని అంటూ ఉంటారు. కొంతమంది మాది మాస్టర్ సివివి యోగం, ఆయన మంత్రం జపించటం ద్వారా కుండలిని జాగృతమవుతుంది అంటూ ఉంటారు. కొంతమంది మాది యోగదా సత్సంగ్ సొసైటీ, బాబాజీ, లాహిరి, యుక్తేశ్వర్, యోగానంద గురు పరంపరే మాకు పూజనీయం అంటారు. కొంతమంది మాది ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, నూతన తరహా అర్ధశూన్య మంత్రాల ద్వారా భావాతీత స్థితిని పొందుతూ ఉంటాం. మహర్షి మహేష్ యోగి మాకు మార్గదర్శకుడు అని అంటారు. కొంతమంది మాది దత్త సాంప్రదాయమని, అవధూత స్థితి పరమస్థితి అని, దత్తగురువులకు మేము శరణాగతి అని అంటారు. కొంతమంది మాది భాగవత మతం, హరే రామ హరే కృష్ణ మహామంత్రం సర్వవేళలా స్మరిస్తూ ఉంటాం. అదే తారక మంత్రం, కృష్ణుడొక్కడే పురుషోత్తముడు అని అంటూ ఉంటారు. కొంతమంది మేము నిరంతర కాలం సత్యం తెలుసుకున్నాం, అహంకారులుగా నిరహంకారులం మేము, నిర్గుణ పూజ మాది అంటారు. కొంతమంది మాది దివ్యజ్ఞాన సమాజం, మా గురువు శ్రీ స్వామి శివానంద, మానవ సేవయే మాధవ సేవ, జపము మంత్రయోగము మాకు ముఖ్యం అంటారు. ఇలా ఎంతోమంది రకరకాలుగా మా మతమే గొప్పది, మేమే గొప్పవాళ్ళం అని చెప్పుకుంటూ పోతూ ఉంటారు. ఈ చక్కగా వారి వారి మతాలను పూర్ణంగా, పరిపూర్ణంగా జీవింపచేస్తూ ఉంటారు. అయితే ఇంతకీ మరి కొత్తగా పుట్టిన ఈ కర్నూల్ స్పిరిచువల్ సొసైటీస్ వారు, తిరుపతి స్పిరిచువల్ సొసైటీ వారు, అనంతపురం పిరమిడ్ ధ్యాన కేంద్రం వారు, గుంతకల్ వారు, ఇలా అన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు, మొదలైన పిరమిడ్ ధ్యాన కేంద్రాల వారు, ఇంకా ఇంకా ఎంతోమంది, వీరంతా మరి ఏ మతానికి చెందినట్లు, ఏ సాంప్రదాయానికి అమ్ముడుపోయినట్లు? నిజానికి పై ఏ ఒక్క మతానికి, అభిమతానికి ప్రత్యేకంగా వీరు చెందరు. అయితే అందరి నుంచి అందరి మంచి నేర్చుకునే వాళ్ళే. అంతేకాదు వీరు తాముగా సత్యశోధనలో నిమగ్నులైన వారు. అయినా అసలు వీళ్ళ పూర్తి మతమేమిటి? వీళ్ళ పూర్ణతత్వమేమిటి అని బుర్రగోక్కుంటూ ఉంటే ఒక్క మెరుపు తళుక్కున మెరిసింది. వీళ్ళందరిదీ తులసీ దళ మతం అని. అవును, నిక్కచ్చిగా వీరందరిదీ తులసీ దళ మతమే. తులసీ దళ మతం గురించి చెప్పాలంటే ముందుగా చిక్కటి కథ చెప్పాలి. మీకు చక్కని చిక్కని కథ. ఒకానొక ఊళ్ళో ఒక శ్రీమూర్తి ఉండింది. ఆవిడికి ఉన్నట్లుండి పరమసత్యం మీద పరమ వ్యామోహం కలిగింది. వెంటనే దానిని పొందాలని, త్యాగమే దానికి మార్గం అనుకుని తనకు ఇష్టాతి ఇష్టమైన వజ్రాహారం మెడలోంచి తీసి త్రాసులో వేసింది. ఏమీ ప్రయోజనం లేదు. పరమసత్యం కొంచెం కూడా చిటుక్కుని లేవలేదు. చాలదేమో అని సర్వ ఆభరణాలు నిలువు దోపిడీ ఇచ్చింది. అయినా ఏమీ కాలేదు. ఇంట్లో ఉన్న వెండి బంగారు పాత్రలన్నింటినీ తీసుకొచ్చి వేసింది. మామూలే. పరమసత్యం కనుచూపు మేరలో కనిపించలేదు. అప్పుడు గుర్తుకు వచ్చింది, ఒకటి మరిచిపోయాను అని. అదే తనకు ప్రాణాతి ప్రాణమైన మణి, శమంత మణి ఇంకా మిగిలిందని ఎంతో ఉత్సాహంతో తీసుకొచ్చి దాన్ని కూడా పెట్టింది. కానీ పాపం పరమసత్యం అణుమాత్రం కూడా కదల్లేదు. ఆ భామకు చెమటలు పట్టాయి. పాపం ఇంకేమీ తోచక నిశ్చేష్టురాలయింది. ఆ పరిస్థితిలో నెమ్మదిగా మరో తరిణీమణి విచ్చేసి చిరునవ్వు నవ్వుతూ వయ్యారంగా ఒక తులసీ దళాన్ని అలా ఉంచింది. అంతే.
పరమసత్యం హఠాత్తుగా కదిలింది. పరమసత్యం పూర్తిగా బట్టబయలైంది. కనుక దేని వల్లనైతే పరమసత్యం వెంటనే గ్రాహ్యమవుతుందో, వెంటనే దృగ్గోచరమవుతుందో, వెంటనే అనుభవానికి వస్తుందో అదే, అదే తులసీ దళ మతం. తులసీ దళానికి ఒక చిన్న కొమ్మ, 2 ఆకులు ఉంటాయి. ఒక ఆకు పేరు "నీ వాస్తవాన్ని నీవే సృష్టించుకుంటున్నావు" అన్న జ్ఞాన సూత్రము. రెండవ ఆకు పేరు ఆనాపానసతి విపస్సన అనే ధ్యాన సూత్రం. మొదటి ఆకు జ్ఞానాగ్నికి మూలం, రెండవ ఆకు జ్ఞానాగ్నికి నాంది. మొదటిది మన జ్ఞాన చక్షువును పూర్ణంగా వికసింపచేసి సేతు జ్ఞానం లాంటి పరిపూర్ణ విజ్ఞానాన్ని మనకు అందచేస్తుంది. రెండవది మన దివ్య చక్షువుని ఉత్తేజింపచేసి బుద్ధత్వం అనే పరిపక్వమైన యోగ స్థితిని మనకు కలుగచేస్తుంది. ఆ రెంటి కలయికే తులసీ దళ మతం. ఉపోద్ఘాతమే చాలా అవుతుంది కనుక ఈ రోజుకి ఇంతటితో ముగిస్తున్నాను. రేపు మిగతాది ఉపోద్ఘాతం పూర్తి చేసుకున్న తరువాత తులసీ దళంలోకి ప్రవేశిద్దాం. ఓం తత్సత్.